హాయ్ ఫ్రెండ్స్, నాకు 2 ఏళ్ల కొడుకున్నాడు. వాడు చేసే తేట పనులకు నా తల ప్రాణం తోక్కొస్తుంది. నా సగం జీవితం వాడికి ఏ ఫుడ్ పెట్టాలనే ఆలోచన మీద అయిపోతుంది. ఎన్ని చేసినా వాడు మాత్రం తినకుండా సతాయిస్తాడు. అసలు వీడు ఎందుకు తినట్లేదని డిప్రెషన్లో నేనుంటే ఎదురింటి పక్కింటి ఆంటీలు వచ్చి మీ వాడికి ఏదో ప్రాబ్లం అంటగా అని భయపడుతూ ఉంటారు. అతి కష్టం మీద ఇల్లంతా సర్దుకుంటా. వీడు మాత్రం 6 నిమిషంలో పెంట పెంట చేస్తాడు. నన్ను తిన్నవుడు, బాత్రూమ్కి వెళ్ళినవుడు, అలా చేయకూడదురా అంటే ఏడుస్తాడు. పోను ఆడుకోరా అంటే ఏదో తేట పని చేస్తాడు. ఇంట్లో ఇంత విధ్వంసం జరుగుతుంటే మా ఆయన మాత్రం ఏం పట్టినట్టు ఫోన్ చూసుకుంటాడు. నువ్వు ఓ పుణ్యాత్ముడు బాబు అని నమస్కారం పెట్టి వదిలేస్తాను. వీడు పుట్టిన తర్వాత బయటకు వెళ్ళడం దేవుడు అరుగు, కనీసం టీవీలో కోకుమలను తప్ప ఇంకోటి చూస్తూ ఉంటూ. అసలే వీడు పాలు తాగడం తప్ప ఏ ఫుడ్ తినట్లేదని నేను ఏడుస్తుంటే మా అత్తగారు నా దగ్గరికి వచ్చి వాడికి ఆ ఫుడ్ పెట్టి ఈ ఫుడ్ పెట్టని సలహాలు ఇస్తారు. నా కొళ్ళు మండి మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అని అరుస్తా. మా ఆయన ఏమొచ్చి నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు నా మీద అరుస్తాడు. ఈ కొంపలో నా వల్ల కావట్లేదమ్మా అని మా అమ్మకి నా బాధ అంతా చెప్పుకుంటే ఇంకా అడ్జస్ట్ అవ్వడం తెలియదే అని నా మీద కోప్పడతా ఉంటుంది. నా కొడుకు వల్ల నిద్రలేక డార్క్ సర్కిల్స్, మా అత్తగారు పెట్టే టెన్షన్స్కి హెయిర్ ఫాల్, మా ఆయన మీద వచ్చే కోపానికి కడుపు మంట ఆలోచిస్తే ఏదో ఒక రోజు సినిమాలు విక్రమంలో అయిపోతానేమో అనిపిస్తుంది. కానీ ఎన్ని చేసినా నా కొడుకు ఇచ్చే ఒక్క స్మైల్కి నా కష్టాలన్నీ మర్చిపోతా.